తులారాశి. ఈ రాశి వారికి రోజు గ్రహ సంచారము అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. గృహ నిర్మాణానికి సంబంధించిన ప్రస్తావన మీ ముందుకు వస్తుంది. స్వంత ఇంటి కలలు నెరవేర్చుకునే అవకాశాలు మీ ముందుకు కొంత మేరకు వస్తాయి. ఇతరుల యొక్క సలహాలు సూచనలు మీరు పాటించండి. ఉద్యోగస్తులకు తోటివారి సహకారము సంపూర్ణంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నాయి. నిరుద్యోగులకు కొంత శుభవార్త వినే అవకాశాలు కూడా ఉన్నాయి. తులారాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి. సమయానికి నిర్ణయాలు తీసుకోవడంలో మీరు జాప్యం వహిస్తారు. తొందరపడకుండా నిర్ణయాలు తీసుకొని అమలు చేయండి. దానివల్ల కొంత మీకు మేలు కలుగుతూ ఉంటుంది. బంధువుల ద్వారా కొంత జాగ్రత్తలు పాటిస్తూ మీరు వివాహాది శుభకార్యక్రమం లోపల పాల్గొనండి. మీకు కొంత కలిసి వస్తుంది. మిత్రుల ద్వారా సహాయాన్ని పొందుతారు. వృశ్చిక రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి 2 జిల్లేడు ఆకులు సమర్పించి నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కొత్త పెట్టుబడులు పెడతారు. భాగస్వాములతోని జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. ధనస్సు రాశి వారు ఈరోజు హనుమాన్ 12 నామాలు చదువుకోండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.